సమ్మక్క సారలమ్మ సాక్షిగా తెలంగాణలో మార్పు మొదలైందన్నారు రామగుండం కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్. రామగుండంలో విద్యుత్ పరిశ్రమలు నెలకొల్పి నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేసే దిశగా ప్రజాపాలన అందించేందుకు కృషి చేస్తానన్నారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో సమ్మక్క సారలమ్మ జాతరలో పాల్గొన్నారు రాజ్ ఠాకూర్. గోదావరిఖని సమ్మక్క సారలమ్మ జాతరకు రానున్న రోజుల్లో అత్యంత వైభవంగా నిర్వహిస్తామన్నారు. లక్షలాదిగా ఈ ప్రాంతంలో సమ్మక్క సారక్కలను దర్శించుకొని మరి ఇలాంటి ఏర్పాట్లు చేసినందుకు చాలా చక్కగా మేము క్షేమంగా ఇళ్ళకి పెట్టుకున్నామని ధైర్యంగా మాత్రం చూస్తూ ఉంటే చాలా గర్వంగా ఉంది. భవిష్యత్తులో మేడారం 1 అంటే రామగుండం 2 అనే విధంగా దీన్ని అభివృద్ధి చేసే కార్యాచరణను మొదలుపెట్టే కార్యక్రమం భాగంగా అక్కడ నిరంతరం పూజలు జరుగుతూ ఉంటాయి, నిరంతరం ప్రజలు వస్తూ ఉంటారు. 360 రోజులు ఏదో ఒకటి నడుస్తూ ఉంది. అదే మాదిరిగా ఈ ప్రాంతంలో కూడా 360 రోజులు కార్యక్రమాలు నడిచే విధంగా మన గోదావరి అంటే చాలా భక్తులు దేవుడి మీద చాలా విశ్వాసంగా ఉంటారు. కాబట్టి మీరు ఎప్పుడు పెట్టినా ఇక్కడికి భక్తులు వస్తారు. ఆ వచ్చే వారికి సౌకర్యాలు అందించాలి, ప్రణాళిక రూపొందించాలని కోరుతా ఉన్నాం. ఖచ్చితంగా మార్పు మొదలైంది. సమ్మక్క సారక్కలతో, పోలీస్ అధికారులతో, సింగరేణి అధికారులతో మార్పు మొదలైంది. ఖచ్చితంగా మార్పు చూస్తారు, ప్రజాపాలన చూస్తారన్న విషయాన్ని మీ అందరికీ గర్వంగా సమ్మక్క సారక్కల సాక్షిగా మీ అందరి కుటుంబ సభ్యుడిగా ఖచ్చితంగా మంచి చేసే ప్రయత్నం చేస్తామని చెప్పి అందరి